దీనికంతటికి కారణం నువ్వు ఐశ్వర్య. మీరిద్దరూ నన్ను నా కూతుర్ని ఘోరంగా మోసం చేశారు. మీ ఇద్దరిని నేను వదలను. అలేఖ్య, చాలా బాధగా ఉందా? చాలా బాధగా ఉందా? నిన్ను 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 చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. చావు. నువ్వు ఏడుస్తుంటే భలేగా ఉంది అలేఖ్య. ఇంకా ఏడు, ఇంకా ఏడు, ఇంకా ఏడు, ఇంకా ఏడు. నేను అలేఖ్యని కాదమ్మా, నన్ను వదిలేయమ్మా. ఏ అలేఖ్య, నువ్వు నా శ్రీకర్ని నాకెందుకు దూరం చేశావు? చెప్పు, ఎందుకు దూరం చేశావు? రండి ఠాకూర్ గారు, మీ అమ్మాయి లోపల ఉన్నామని చంపేసేలా ఉంది. అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, అమ్మా 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 అరుంధతి, అమ్మా. నాకు శ్రీకర్ అంటే ప్రాణం కదా, మరి నా శ్రీకర్ని నాకు ఇచ్చేయి. అమ్మా అరుంధతి, నీకు దండం పెడతా, నన్ను వదిలేయమ్మా. అమ్మా అరుంధతి, తలుపు తీయమ్మా. అమ్మా తలుపు తీయమ్మా. నాకు దండం పెట్టడం కాదు, నా శ్రీకర్ని నాకివ్వు. అమ్మా అరుంధతి, తలుపు తీయమ్మా. నిన్ను చంపేస్తాను అలేఖ్య, నిన్ను చంపేస్తాను. సార్, అరుంధతి లోపల ఉన్నామని చంపేసేలా ఉంది సార్, ఏదో ఒకటి చేయండి సార్. పక్కకు జరగండి. అలేఖ్య, నిన్ను చంపేస్తాను. అయిపోయావు అలేఖ్య. అమ్మా అరుంధతి, నా మాట వినమ్మా. వదలు, నన్ను వదలు. వదలు. నువ్వు ఆగమ్మా, ఆగు. వదలు. వెళ్ళిపో. వదలు, వదలు. నా మాట అలేఖ్య వినమ్మా. పారిపోతుంది. ఆగమ్మా. నన్ను వదలు. అలేఖ్య పారిపోతుంది. అది కాదమ్మా. అలేఖ్యని అమ్మా. చంపేస్తాను, అలేఖ్యని చంపేస్తాను. వదలు. అమ్మా అరుంధతి, ఆగమ్మా, ఆగు. నా మాట వినమ్మా. ఏ గడ్డమోడా, ఎవరు నువ్వు? వదలు, వదలు, వదలు. ఆగమ్మా, నన్ను ఆగు. చంపేయాలి. ఆగమ్మా, వదలు. ఆగు. నన్ను వదలు. ఆగమ్మా. అలేఖ్య, అలేఖ్య చంపేయాలి. అలేఖ్యని. అమ్మా అరుంధతి, అలేఖ్య మీద ఎంత ద్వేషం పెంచుకుని ఉన్నావమ్మా. నీ పగని నేను సాధిస్తానమ్మా, నేను సాధిస్తాను. ఈ ప్రపంచంలో ఇలాంటి టార్చర్ ఉంటుందా అని నేను అలేఖ్యకు చూపిస్తాను.
ఏంటి సూర్య, ఇన్నాళ్ళు పక్కింటి వాళ్ళ బాబాని నువ్వు వాడుకుంటున్నవాడే నీ కొడుక? అవునమ్మా. అమ్మా, అమ్మా, అయ్యో, ఇన్నాళ్ళు కళ్ళ ముందే ఇంటి వారసుని పెట్టుకుని కనుక్కోలేకపోయాం కదరా. అన్నయ్య, నువ్వు విన్నాళ్ళు ఆడుస్తుంది పక్కింటి అబ్బాయిని అనుకున్నాం. మేము ఒక్కసారి బాబుని చూసుంటే అసలెంత ఘోరం జరిగేది కాదు. ఏం చేద్దాం సంధ్య? అదృష్టం 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంటే దురదృష్టం 200 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఇన్నాళ్ళు బాబు అలేఖ్య దగ్గర ఉన్నాడని మనమంతా అనుకున్నాం. కానీ అలేఖ్య దగ్గర బాబు లేడని ఇప్పుడే తెలిసింది. బావా, ఆ రోజు అలేఖ్య అక్క బాబుని తీసుకుని హాస్పిటల్కి రావడం నీ కళ్ళారా చూశాను బావా. అది కాదు ప్రకాష్, ఇన్నాళ్ళు జయాజానీలు ఎవరికి అనుమానం రాకుండా బాబుని ఎక్కువగా నా దగ్గరే ఉంచేవారు. మేము వైజాగ్ పెళ్లికి వెళ్లడంతో బాబు వాళ్ళ దగ్గర ఉంటే రిస్క్ అని ఆ 2 రోజులు బాబుని అలేఖ్య దగ్గర ఉంచారు. ఆ సమయంలో అలేఖ్య దగ్గరున్న బాబుని నువ్వు చూసుంటావు. అంటే ఇన్నాళ్ళు వదిన దగ్గరే బాబు ఉన్నాడని మనమంతా వదిన్ని అపార్థం చేసుకున్నామన్నయ్యా. అవును ధనుష్, ఇన్నాళ్ళు అలేఖ్య దగ్గరే బాబున్నాడని మనం అలేఖ్యని అపార్థం చేసుకున్నాం. మన దగ్గరే బాబున్నాడని అలేఖ్య మనల్ని అపార్థం చేసుకుంది. ఇలా ఒకళ్ళనొకళ్ళు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ప్రపంచంలో నా అంత అన్లక్కీ ఫెలో మరొకరు ఉండరేమో. వాడు నా కొడుకుని తెలియకుండానే ప్రతిరోజు వాణ్ణి తీసుకొని గుడికో పార్కుకో వెళ్లేవాణ్ణి. గంటల తరబడి వాడితో గడుపుతూ ఆడుకునేవాణ్ణి. నా కొడుకు కూడా వీళ్లాగే అందంగా ఉంటాడనుకుని మురిసిపోయేవాణ్ణి. కానీ వాడే నా కొడుకుని గ్రహించలేకపోయాను. అమ్మా, నాకు తెలియకుండానే నా కొడుక్కి ఈ చేతులతో నేనే అన్నప్రాసం చేశానమ్మా. అలాగే ఈ చేతులతో నా కొడుకుని ఈ చేతులతోనే వాళ్ళతో సాగనంపానమ్మా. నిజంగా నాలాంటి దురదృష్టపు తండ్రి ఎవరు ఉండరు, ఉండకూడదమ్మా, ఉండకూడదు. ఇన్నాళ్ళు నా కొడుకుని చూద్దామనే కోరిక ఎంతున్నా వాడు అలేఖ్య దగ్గరే ఉన్నాడు కదా, చూద్దాంలే అన్నట్టుగా ఉండేది. కానీ ఇన్నాళ్ళు నేను ఆడించింది నా కొడుకే అని తెలిసాక వాణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామా అని నా మనసు తాతలాడిపోతుందమ్మా. కొట్టుకుపోతుంది.
వాడిని నా చేతులతో వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు వాడు ఏడ్చిన ఏడుపు నాకింకా గుర్తుకొస్తుందమ్మా. వాడే నా కొడుకని నేను గుర్తించలేకపోయినా నేనే వాడి తండ్రినని వాడు గుర్తించినట్టున్నాడమ్మా. నీ చేతులారా నన్ను మిస్ చేసుకోవద్దు నాన్న అని హెచ్చరించినట్టు ఏడ్చాడమ్మా. కానీ నేను తెలుసుకోలేకపోయాను. పంపించేశానమ్మా, పంపించేశాను. ఎప్పుడెప్పుడు నా కొడుకుని చూద్దామా అని నేను అనుభవించిన బాధ కన్నా వీడే నా కొడుకని తెలిసాక నేను అనుభవిస్తున్న క్షోభ చాలా ఎక్కువగా ఉందమ్మా. అసలు ఇదంతా కలలా ఉందమ్మా. అది కాదు బావా, నీ చేతులారా సాగనంపిన బాబు ఎయిర్పోర్ట్లో ఎలా మాయమయ్యాడు? అసలు ఇప్పుడు బాబు ఎవరి దగ్గర ఉన్నాడు? నేను చెప్తాను. ఎవరి దగ్గరున్నాడో ఎక్కడున్నాడో నేను చెప్తాను. ఇప్పుడు మీ ఇంటి వారసుడు ఆ ఠాగూర్ దగ్గరున్నాడు. ఏంటి తండ్రిని పట్టుకుని ఠాగూర్ అంటుందేంటి అని ఆలోచిస్తున్నారా? లేకపోతే మీ ఇంటి వారసుడు నా తండ్రి దగ్గరుంటే నా దగ్గరే ఉన్నట్టు కదా అని ఆలోచిస్తున్నారా? నువ్వు చెప్తున్న దాన్ని బట్టి అలాగే అనుకోవాలి కదా. అయితే మీ అందరికీ ఇప్పుడు అసలు విషయం చెప్తాను, వినండి. నేనిప్పుడు ఠాగూర్కి శత్రువుని. ఆయన గారి అసలు కూతురు అరుంధతి. మా డాడీ ధనంజయరావు గారు రాసిన డైరీ ద్వారా ఈ విషయం బయటపడింది. ఇది జరిగిన విషయం. ఆ ఠాగూర్ దగ్గరున్న నా కొడుకు నేను తెచ్చుకుంటానని ఛాలెంజ్ చేసొచ్చాను. ఆ ఠాగూర్ కొమ్ములు విరిచైనా కోరలు పీకైనా నా కొడుకు నేను తెచ్చుకోగలను. మధ్యలో నా కొడుకెక్కడా అని నీ గోలొకటి ఎక్కువ అవుతుంది కదా. అందుకే నీకు దమ్ముంటే నువ్వు వెళ్ళి ఆ ఠాగూర్ని బెదిరిస్తావో లేకపోతే ఠాగూర్ కాళ్ళే పట్టుకుంటావో మొత్తానికి నీ కొడుకు నువ్వు తెచ్చుకో. ఈ రెండు కూడా నువ్వు చేయలేకపోతే ఆ ఠాగూర్ నుంచి నేను నీ కొడుకుని తెచ్చేదాకా నువ్వు వెయిట్ చేయి. ఓకే బాయ్, వస్తాను.
ఒరే సూర్య, ఏంట్రా ఇది? అలెక్కి జీవితం రోజుకో మలుపు తిరుగుతోంది. అలేఖ్య జీవితం మలుపు తిరగదమ్మా, తనే మలుపు తిప్పుతుంది. సరే, ఠాగూర్ గారు ఏ ఆవేశంలో అలెఖ్యతో అలా మాట్లాడారో మనం వెళ్ళి అన్ని వివరంగా తెలుసుకొని మన బాబుని మనం తెచ్చుకుందాం. పద. అలాగేనమ్మా. ఎవరు కావాలండి? ఠాగూర్ గారి కోసం వచ్చాం. మా సార్ కోసం వచ్చారా? కూర్చోండి, సార్ పైన ఉన్నారు, వచ్చేస్తారు. నేను తర్వాత కాల్ చేస్తాను. ఉంటాను. నా అల్లుడు, మా వియ్యపురాలు, సంధ్య, ప్రకాష్, ధనుష్, ఇలా మీరంతా ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? ఏమొద్దు మావయ్య. ఆ భగవంతుడు నాకు నీలాంటి మంచి అల్లుణ్ణిచ్చాడు. ఈ మామయ్య వచ్చాడని తెలియగానే నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చావు. కానీ అదిగో, నా కూతురు మాత్రం నన్ను చూడ్డానికి రాలేదు. అదేంటండి, అలేఖ్య మీ దగ్గరికి వచ్చానని మాకు చెప్పింది. నా కూతురు నా దగ్గరికి రావడమా? అసలు అలేఖ్య నా దగ్గరికి ఎప్పుడు వచ్చింది? అరుంధతి నా సొంత కూతురని తెలియగానే అలేఖ్య ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది. అరుంధతిని దూరంగా పెట్టమని చెప్పింది. అమ్మా అలేఖ్య, అరుంధతి ఒకప్పుడు ఏవేవో చేసుండొచ్చు, కానీ ఇప్పుడు పిచ్చిదరలా మెంటల్ హాస్పిటల్లో ఉంది. ఎంతైనా నీకు అక్క. అరుంధతిని మామూలు మనిషిని చేసి మనలో కలుపుకుందామని ఎంత చెప్పినా అలేఖ్య వినలేదు.